నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు మనము చాలామంది పేషెంట్స్‌కి ఉండే ప్రధానమైన డౌట్ ఏంటి అంటే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ ఎంతవరకు సేఫ్ అండి? ఎన్ని రోజులు ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది నాకు ఇబ్బంది లేకుండా ఉండగలుగుతుంది చేయించుకున్న తర్వాత అనేది ఎక్కువగా వింటూ ఉంటాను. సో, ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది 100% సేఫ్ ఎప్పుడు అవుతుందంటే గనుక, ఈ పేషెంట్ ఏ ఒక్కరికి ఒకేలాగా ఇబ్బందులనేవి ఉండవు. వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి మనం ప్రాపర్‌గా ఎవాల్యుయేషన్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని ఎండోక్రైనాలజిస్ట్‌ని గానీ, యూరాలజిస్ట్ గానీ, అనస్థెటిస్ట్, కార్డియాలజిస్ట్ వీళ్ళందరిని ఇన్వాల్వ్ చేసి ప్రాపర్‌గా ఫిట్‌నెస్ తీసుకున్న తర్వాత ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు ఆపరేషన్‌కి, అనస్థీషియా ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేవన్నప్పుడు 100% సేఫ్ ప్రొసీజర్. సో, ఈ ఎవాల్యుయేషన్ అనేదే మేజర్ పార్ట్ అవుతుంది. ఏదైనా ఎవాల్యుయేషన్‌లో మిస్ అయ్యారు అంటే గనక దానివల్లే కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఆపరేషన్ ఎక్కువ రోజులు అంటే చేసిన ఆపరేషన్ మోకాళ్ళ మార్పిడి ఎక్కువ రోజులు రావడానికి అవకాశాలు అంటే ఫస్ట్ మనం మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్‌లో ఏం చేస్తాము అంటే ఈ అరుగుదల జాయింట్ ఏదైతే అరుగుదల కంప్లీట్‌గా కార్టిలేజ్ అంతా లాస్ అయిపోయి డిఫార్మిటీ లోపల వైపు ఇలాగా ఎక్కువ మందికి చూసేది లోపల వైపు రెండు ఎముకల మధ్యలో గ్యాప్ తగ్గి బయటి వైపు గ్యాప్ అనేది బాగా పెరుగుతూ ఉంటుందన్నమాట. అందువరకు బయటి వైపు వంకర్లు చూస్తూ ఉంటాం. ఇలా చాలా రోజులు ఉన్నప్పుడు ఏమవుతుంది, లోపల వైపు ఉన్న కండరాలన్నీ కృషించిపోవడము, బయటి వైపు కండరాలు బాగా సాగిపోవడం జరుగుతుంది. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లో ఏం చేస్తాం ప్రధానంగా నార్మల్గా చేసే ఆపరేషన్లో అంటే కనుక ఈ డ్యామేజ్ అయిన పార్ట్ని కట్ చేసి దాని ప్లేస్లో ఈ జాయింట్ రీప్లేస్ చేస్తాం. ఈ మెటల్ని రీప్లేస్ చేస్తాం. ఆ డ్యామేజ్ అయిన పార్ట్ని కట్ చేసి ఇది లెగ్ బోన్ దీన్ని కంప్లీట్గా డ్యామేజ్ అయిన ఆర్టికులర్ పార్ట్ అంతా కట్ చేసి దాని ప్లేస్లో ఇది పర్పెండిక్యులర్గా ఉండేలాగా ఇది అమరుస్తాం. అలాగే థై బోన్లో ఇలాగా ఈ బోన్ని మనం కట్ చేసి దానికి తగ్గట్టుగా దీన్ని ఫిక్స్ చేస్తామన్నమాట. సో, ఇది ప్రధానంగా రెండు ఎముకలలో ఈ ఇంప్లాంట్ పెట్టడానికి మనం కట్స్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, ఈ కట్స్ చేసినప్పుడు నేను ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను, లోపల వైపు అనేది చాలామందికి గ్యాప్ తక్కువగా ఉండి బయట వైపు గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంప్లాంట్స్ మనం పెట్టినప్పుడు ఈ జాయింట్ స్టేబుల్గా ఉండాలి. ఎలా? కాలు కంప్లీట్గా ముడిచినప్పుడు, కాలు చాపినప్పుడు ఈ రెండు లిగమెంట్స్ మధ్యలో టెన్షన్ అనేది ఈక్వల్గా ఉండాలి. అంతకుముందు ఆపరేషన్కి ముందు ఇలాగే ఉన్నట్టు నేను ఆపరేషన్ చేస్తే ఆ ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది. మేము చేసేది ఎలా ఉంటుందంటే కనుక ఎటైతే సాఫ్ట్ టిష్యూ బాగా కృషించిపోయిందో అటువైపు కొంచెం రిలీజెస్ చేసుకుని కాలు ముడిచినప్పుడు చాపినప్పుడు ఈక్వల్గా గ్యాప్స్ వచ్చేలాగా మేనేజ్ చేస్తాం. సో, ఇది కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్లో యూజువల్గా చేసేది. సో, ఇది సర్జన్ ఎక్స్పర్టైజ్ని బట్టి వాళ్ళు చేసే నెంబర్ ఆఫ్ సర్జరీస్ని బట్టి వాళ్ళ ఎక్స్పర్టైజ్ని బట్టి ఈ 100% రిజల్ట్ అనేది తీసుకురాగలుగుతున్నాం. ఇంకొక ఆప్షన్ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వచ్చింది, నాకు ఇంకా ఎక్కువ రోజులు రావడానికి ఇంకా ఏమైనా అవకాశం ఉందా ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ? ఎక్కువ రోజులు రావాలంటే నేను చెప్పాను కదా, రెండు వైపులా గ్యాప్స్ అనేది ఈక్వల్గా మెయింటైన్ చేసి కాలు ముడిచినప్పుడు చాపినప్పుడు స్టెబిలిటీ ఈక్వల్గా ఇచ్చినప్పుడు జాయింట్ అనేది ఎక్కువ కాలం మనీ కావడానికి సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఇదొక లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇప్పుడు రీసెంట్గా మనం రెగ్యులర్గా వింటూ ఉన్నాం, రెగ్యులర్గా చేస్తున్నాం మేము. సో, ఈ టెక్నాలజీ వల్ల నేను ఇప్పుడు ఏదైతే గ్యాప్స్ అని మాట్లాడానో ఈక్వల్గా ఉండాలి అనేది చూసుకోవాలనుకున్నానో అవన్నీ నేను ప్లాన్ చేసి రోబో సహాయంతో ప్రాపర్గా ఈ కట్స్ కూడా 1 mm కూడా డిఫరెన్స్ అది లేకుండా ఈ లోపల వైపు బయట వైపు గ్యాప్స్ ఈక్వల్గా మెయింటైన్ అయ్యేలాగా చేయొచ్చు. సో, అది రోబోటిక్ రీప్లేస్మెంట్ వల్ల అడ్వాంటేజ్ అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళకి, కొంతమంది రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, ఎప్పుడైనా ఫ్రాక్చర్స్ అయ్యాయి, జాయింట్ బాగా డ్యామేజ్ అయిన వాళ్ళకి, తొందరగా నీ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన వాళ్ళకి ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే అది చేసుకున్న తర్వాత ఎక్కువ సంవత్సరాలు 30 years 35 years వరకు ఈ జాయింట్ అనేది సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో కూడా చాలా మట్టుకు అపోహలు ఉన్నాయి చాలామందిలో. రోబో కంప్లీట్గా ఆపరేషన్ చేయదు, రోబోని నేను గైడ్ చేస్తాను.
ఎలా ఆపరేషన్ చేయాలి, కట్స్ ఎలా చేయాలనేది, ఆ కట్స్ లోపల వైపు గ్యాప్ ఎంత ఉండింది, బయట వైపు గ్యాప్ ఎంత ఉంది, ఈక్వల్ గ్యాప్స్ కాలు ముడిచినప్పుడు చాపినప్పుడు ఈక్వల్గా ఉండేలాగా నేను స్క్రీన్ పైన ప్లాన్ చేసిన తర్వాత రోబో సహాయంతో అవే ప్లేన్లో కట్ చేయడానికి 1 mm కూడా డిఫరెన్స్ రాకుండా కట్ చేయడానికి రోబో మనకి హెల్ప్ చేస్తుంది. సో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది డెఫినెట్గా 100% చాలా చాలా మంచి రిజల్ట్స్. ఏంటంటే నొప్పి తక్కువగా ఉండడానికి, రికవరీ తొందరగా అవడానికి, ఫాస్ట్గా మొబిలైజ్ అవ్వడానికి అవకాశాలు అనేది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ తర్వాత చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. సో ఇది సేఫా కాదా అనేది ఆలోచించడానికైతే అవసరం లేదు. ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత సో నీ రీప్లేస్మెంట్ చేసింది లైఫ్ టైం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. వయస్సు గురించి కూడా ఎక్కువగా ఆలోచించకూడదు. నొప్పిని బట్టి, అవసరాన్ని బట్టి, స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ని బట్టి, సో డిఫికల్టీని బట్టి ఆపరేషన్ అనేది చేస్తాము. 40 సంవత్సరాల నుండి 80-85 సంవత్సరాల వరకు ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా కానీ ఆపరేషన్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే చాలా సేఫ్గా ఎక్కువ రోజులు ఉండేలాగా ప్లాన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.